ఫస్ట్ సినిమా ఎన్టీ రామారావు గారు ఈవి సత్యనారాయణ గారి డైరెక్షన్. అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి ఐడియా ఉంటుంది. నాగార్జున గారి మ్యాన్కోల్డ్ సుప్రియ గారి హీరోయిన్, నేను హీరో ఫ్రెండ్. ఇందిరా పార్క్ లో ఓపెనింగ్, రామారావు గారు ప్రతిపక్షంలో ఉన్నారు, ఆయన వచ్చారు ఓపెనింగ్ కి, ఆయన క్లాప్ కొట్టారు. ఓపెనింగ్ అంత అయిపోయింది అంత ఇంటర్వ్యూలు. ఇప్పుడు మమ్మల్ని కూడా ఇంటర్వ్యూలో కూర్చోబెట్టేవాళ్ళు. అవుటర్ బయలుదేరుతాం, ఎక్స్టీరియర్ మొత్తం గీతం కాలేజ్, ఇంటీరియర్ మొత్తం ఇక్కడ సెట్ చేశారు వెస్లీ కాలేజ్ సికింద్రాబాద్ లో. చిరంజీవి గారు మన చిరంజీవి మోహన్ అంటారు, ఆయన ఫోన్ చేశాడు. అంటే చిరంజీవి గారికి అన్ని అప్పుడు ఆయనే చూసుకునేవారు. చిరంజీవి గారు పిలుస్తున్నారు, అర్జెంట్ గా ఒకసారి రండి అన్నాడు. మాకు చిరంజీవి గారు అర్జెంట్ పిలుస్తున్నారంటే అప్పుడు మాస్టర్ సినిమాను ఇది చేస్తాం, మాస్టర్ సుస్వాగతం టైంలో మాస్టర్, దాని ముందు హిట్లర్ ఏదో చేస్తున్నాం, ఏదో పొరపాటు చేసేమేమో, ఏం తప్పు చేసినారు, ఆయన పిలుస్తున్నారంటే ఇంటికి వెళ్ళాం. ఎక్కడ ఇల్లు ఇక్కడ మన జూబ్లీస్ పెట్రోల్ బంక్ పక్కన. నిన్న విశ్వేశ్వరరావు ఇద్దరిని పిలిచారు. వెళ్తే ఆల్రెడీ విశ్వేశ్వరరావు గారు ఉన్నారు. సరే చిరంజీవి గారు బయటకు వచ్చారు, రండి అని లోపలికి వెళ్ళాం. లోపలికి వెళ్తానే కూర్చోబెట్టారు. ఏమైనా తింటారా అని. బాబు నాకు లోపల టెన్షన్, ఎందుకు పిలిచారు, ఇప్పుడు మెగాస్టార్ పిలిచారు, ఆఫీస్కి పిలిచారు, సడన్ గా పిలిచారు అంటే ఏమో వేషం తీసేస్తారేమో, ఇవన్నీ ఉంటాయిగా మైండ్ లో, పరిగెడుతుంటాయిగా గుర్రాల్లాగా. విశ్వేశ్వర గారిని అన్ని కూర్చోబెట్టి, తెలుసు కదా కళ్యాణ్ బాబు తెలుసు, పొద్దున అప్పుడు పరిచయం కూడా చేశారు మమ్మల్ని. చాలా కామ్, సెన్సిటివ్, మీరు అతన్ని నవ్విస్తూ ఉండాలి. అంటే ఇప్పుడు ఒంటరితనం, ఆయన ఒంటరితనం బాగా ఇష్టం. మీరు ఏం చేస్తారో తెలియదు, ఆయన ఒంటరితనం ఫీల్ అవ్వకూడదు. తాజ్ బే హోటల్ ఉంది వైజాగ్లో, తెలుసు తాజ్ బే, అక్కడ మాకు రూమ్, ఆయన పక్క రూమే. ఆయన అప్పుడు సీలో కారు ఉండేది, ప్రొడక్షన్ కారు, ఆయనతో పాటు వెళ్ళడం, ఆయన నవ్విస్తూ 24 గంటలు. అంటే షార్ట్ అయిపోతే విశ్వేశ్వరరావు గారు ఆయన పాత కమిటీస్ బాగా ఇమిటేట్ చేసేవారు. అవును తెలుసు. జగ్గేలాగా ఇలా ఆయన ముందు మిమిక్రీ చేస్తూ. ఇప్పుడు కళ్యాణ్ బాబుని చూస్తే, బొమ్మ బొలుసు అంతేనా?